కైలాస పర్వతంలో శివపార్వతం చూసి ఆశ్చర్యంగా మాట్లాడిన ఒక మహావిష్ణు భక్తుడు చిత్రకేతువుకి బ్రహ్మరాక్షసుగా జన్మించమని పార్వతీదేవి శపిస్తుంది. ఆ శాపం కారణంగా మరుజన్మలో ప్రజాపతి కుమారుడైన వత్రాసురుడనే రాక్షసుడుగా జన్మించి ఎన్నో తపస్సులు చేసి వరం పొందుతాడు చావు లేకుండా. ఆయన్ని వధించడానికి ఇంద్ర మహాదేవుడు ద్వాదశి ఋషి ఎముకల నుండి వజ్రాయుధం అనే ఆయుధాన్ని సృష్టించి మళ్ళీ తడి పొడి లేని సముద్రపు నోరును ఉపయోగించి ఆయన హతమార్తారు. ఆ బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికే 5 విష్ణు దేవాలయాలు ఇంద్ర మహాదేవుడు కాశీ, ప్రయోగ, పద్మనాభం, పిఠాపురం మరియు రామేశ్వరంలో నిర్మించబడినాయి ఈ 5 విగ్రహాలు. అంతేకాకుండా ద్వాపరయుగంలో పాండవులు రాజ్యం నుంచి బహిష్కరించినప్పుడు ఆయన తల్లి అయిన కుంతీదేవి ఈ విష్ణు మహాదేవుడికి పిఠాపురంలో ప్రార్థించగా భగవంతుడు ఆమె ప్రత్యక్షమే కుంతీదేవిని ఆశీర్వదిస్తారు. అందుకే కుంతీమాదేవి స్వామి దేవాలయంగా ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం.